ఓం నమో భగవతే వాసుదేవాయ. లోకరక్షకుడైన శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈరోజు ఒక గొప్ప విషయాన్ని తెలుసుకుందాం. మనిషి జీవితంలో గాలి, నీరు ఎంత అవసరమో మనిషి మనసుకి నమ్మకం కూడా అంతే అవసరం. నమ్మకం లేని చోట ఏ బంధం నిలవదు, ఏ కార్యం పూర్తి కాదు. కానీ ఈ రోజుల్లో నమ్మకం అనే పదానికి అర్థం మారిపోతుంది. ఎవరిని నమ్మాలి, ఎలా నమ్మాలి? భగవంతుడి మీద నమ్మకం ఉంచడం అంటే ఏమిటి? కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అతనికి నమ్మకం యొక్క గొప్పతనాన్ని ఎలా వివరించారో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక అద్భుతమైన మాట చెప్పారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అంటే ఎవరికైతే శ్రద్ధ, నమ్మకం ఉంటాయో వారు మాత్రమే జ్ఞానాన్ని పొందగలరు. ఇక్కడ నమ్మకం అంటే కేవలం దేవుడు ఉన్నాడని నమ్మడం మాత్రమే కాదు, మన మీద మనకు నమ్మకం ఉండడం, మనం చేసే పని మీద నమ్మకం ఉండడం. నమ్మకం లేని మనసు అలజడి ఉన్న సముద్రం లాంటిది. అక్కడ ప్రశాంతత ఉండదు. మనం ఒక విత్తనం నాటినప్పుడు అది మొలకెత్తుతుందనే నమ్మకం ఉంటేనే దానికి నీరు పోస్తాం. అలాగే మన జీవితం బాగుంటుందనే నమ్మకం ఉన్నప్పుడే మనం కష్టపడగలం. శ్రీకృష్ణుడు ఏమంటారంటే, నీవు ఏది నమ్మితే అదే అవుతావు. నీ నమ్మకమే నీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. నిజమైన నమ్మకానికి నిదర్శనం ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టం. సభలో అంతమంది మహాయోధులు ఉన్నా, భర్తలు ఉన్నా ఎవ్వరూ ఆమెను కాపాడలేకపోయారు. ఆఖరి క్షణంలో ఆమె తన చేతులను విడిచిపెట్టి కేవలం ఆ శ్రీకృష్ణుని నమ్మి గోవిందా అని పిలిచింది. ఆ క్షణం వరకు ఆమె తన బలం మీదో ఇతరుల మీదో ఆధారపడింది. కానీ ఎప్పుడైతే సంపూర్ణంగా భగవంతుణ్ణి నమ్మిందో అప్పుడు అద్భుతం జరిగింది. నమ్మకం అంటే దేవుడు వచ్చి మన పనులు చేస్తాడని కూర్చోవడం కాదు, మనం చేయగలిగినది చేస్తూ ఫలితాన్ని ఆ పరమాత్మకు వదిలేయడం. సంపూర్ణ శరణాగతి అంటేనే నమ్మకం. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే అన్నిటిని వదిలి నన్ను నమ్ము, నేను నిన్ను కాపాడుతాను. నమ్మకానికి వ్యతిరేక పదం ఏమిటి? సందేహం. కృష్ణుడు గీతలో సంశయాత్మా వినశ్యతి అని హెచ్చరించారు. సందేహం ఉన్నవాడు ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖపడలేడు. అనుమానం అనేది ఒక చీడపురుగు లాంటిది. అది బంధాలను తినేస్తుంది. చాలామంది అడుగుతుంటారు, మంచివారికి ఎందుకు కష్టాలు వస్తాయి, అప్పుడు దేవుణ్ణి ఎలా నమ్మాలి అని. దీనికి శ్రీకృష్ణుడు ఇచ్చే సమాధానం ఒక్కటే. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టం వచ్చినప్పుడు మన నమ్మకం పరీక్షించబడుతుంది. చీకటి తర్వాత వెలుగు ఎలా వస్తుందో కష్టం తర్వాత సుఖం కూడా అలాగే వస్తుంది. ఆ నమ్మకంతోనే మనం ముందుకు సాగాలి. కష్టాలు మనల్ని పడగొట్టడానికి రావు, మనలోని నమ్మకాన్ని మరింత బలపరచడానికి వస్తాయి. శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటారు, అర్జున, నీవు కేవలం నిమిత్త మాత్రుడివి మాత్రమే. అంటే అసలైన పని చేసేవాడు భగవంతుడు, మనం కేవలం ఒక సాధనం. ఈ విషయం నమ్మినప్పుడు మనలో అహంకారం పోతుంది. ఎప్పుడైతే అహంకారం పోతుందో అప్పుడు నిజమైన ఆత్మవిశ్వాసం పుడుతుంది. నీ మీద నీకు నమ్మకం లేకపోతే లోకం నిన్ను నమ్మదు. నీలో ఉన్న ఆత్మ ఆ పరమాత్మ స్వరూపమే అని నమ్మడమే అసలైన ఆధ్యాత్మికత. విజయం వచ్చినా అపజయం ఎదురైనా చలించకుండా ఉండడమే స్థితప్రజ్ఞత. ఆ స్థితి కేవలం నమ్మకం వలనే సాధ్యమవుతుంది. ముగింపుగా ఒక్క మాట, నమ్మకం అనేది ఒక ప్రయాణం. ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న పనుల్లో ఆ నమ్మకాన్ని వెతుక్కోవాలి. సత్యం వైపు నిలబడండి, ధర్మాన్ని నమ్మండి. అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ నీకు తోడుగా ఉంటాడు. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆ దైవం ఉన్నాడని నమ్మండి. ఈ వీడియో చూసిన మీ అందరిలోనూ ఆ పరమాత్మ పట్ల, మీ పట్ల మీకు నమ్మకం పెరగాలని కోరుకుంటున్నాను. ఈ జ్ఞానాన్ని మరికొంతమందికి పంచండి. లోకమంతా ఆనందంగా ఉండాలని కోరుకుందాం. జై శ్రీకృష్ణ.